ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ అయిపోయింది, వికసిత భారత్ అన్నారు అయిపోయింది. ఎక్కడయ్యింది? మాటలతో కాదు కదా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు లడాక్, అస్సాం లాంటి ప్లేస్లో బ్రిడ్జ్లు ఏదేదో దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు, మా ట్యాక్స్ మనీ పెడుతున్నారు. అక్కడ ప్రకృతి వికోపాలు జరుగుతున్నాయి. కొందరు మాత్రం అదాని లాంటి వాళ్ళు మాత్రం పొందుతున్నారు. మన దేశం ప్రకృతిని మా పర్మిషన్ లేకుండా మా ట్యాక్స్ డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారని అడిగే హక్కు మాకు లేకపోతే ఎలా? ఇలా చెప్పినట్టు ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్సర్స్ మష్రూమ్ అయిపోతున్నాయి, జనాలు అప్పులు పాలై. ఇవాళ ఒక 60-65 ఇయర్ ఓల్డ్ మ్యాన్, రిటైర్డ్ మ్యాన్ ఒక 30 లక్షలు 40 లక్షలు లైఫ్ అంతా చేర్చి పెట్టుకుంటే ఆడు బ్యాంక్కి వెళ్ళి 10 లక్షల రూపాయలు డ్రా చేయలేడు. డిమానిటైజేషన్స్ అప్పుడు మా డబ్బు మేము తీసుకోవడానికి క్యూలు నిలబడాల్సి వచ్చింది. 1000 రూపీస్ మాత్రం తీసుకో, నీకేది అవసరం ఎందుకు నీకు? వాట్ ఈస్ దిస్? వేర్ ఆర్ వి లీడింగ్? వాట్ అబౌట్ ది గవర్నమెంట్? అందరికీ జాబ్ ఇవ్వదండి. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? 2 crores జాబ్ ఇస్తానని లేదా 1 lakh జాబ్ ఇస్తానని. గవర్నమెంట్ కెనాట్ గివ్. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. మోడీ గారు నిర్వచన పక్కోటి వేసుకుంటున్నారు అంటే అదే నేను కల్పించిన జాబ్. ఒక సస్టైనబుల్ ఎకానమీ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? వై ఆర్ యూ నాట్ క్రియేటింగ్, వై ఆర్ యూ నాట్ గివింగ్ పాసిబిలిటీ ఆఫ్ జాబ్, రీఇమాజినింగ్ ది ఫ్యూచర్? ఇంతమంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ 5వ క్లాసు 10వ క్లాస్ నుంచి ఈడు డాక్టర్ అవుతాడు, ఇది అవుతాడు, ఈడు ఇంకో 20 yearsలో రెలవెంట్గా ఉండాలి, ప్రస్తుతంగా ఉండాలి, వాడికి జాబ్ అవసరం లేదు. విజన్ లేదేంటి మీకు? యాజ్ అ గవర్నమెంట్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ద విజన్.